నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎండిఓ వెంకట రమణారావు గత 2-3 రోజులుగా కనిపించడం లేదు. రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి. ఒక ఎండిఓ స్థాయి అధికారి ఎవరికి కనిపించకుండా, ఎవరికి అంతు చిక్కకుండా కనిపించకుండా పోవడం వల్ల ఏం జరిగిందనేది పెద్ద చర్చ నడుస్తుంది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నరసాపురం నియోజకవర్గంలో. నరసాపురం నియోజకవర్గ పరిధిలోని మాధవాయిపాలెం దగ్గర ఒక ఫెర్రీ రేవు ఉంది. అక్కడ ఆ రేవు కాల పరిమితి అంటే ఒకరికి సొసైటీకి కాంట్రాక్ట్కి ఇచ్చారు. ఆ సొసైటీకి కాల పరిమితి ముగిసింది. దాని మీద వచ్చే ఆదాయం కూడా మరి ఆ మండల ఎండిఓ ద్వారా మరి అక్కడ ఏవైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో లేకపోతే నిధుల్ని అక్కడ ఉపయోగించాలి. కానీ గత ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ముదునూరు ప్రసాద్ రాజు ఆ యొక్క మాధవాయిపాలెం సమీపంలో ఉన్న ఫెర్రీ రేవులో కాల పరిమితి ముగిసినా కూడా ఎండిఓని పెట్టి అక్కడ ఉన్న ఆదాయ వనరుల్ని దోసుకునే ప్రయత్నం చేశారు. అక్కడ ప్రసాదరాజు ప్రోద్బలం వల్లే ఎండిఓ ఇబ్బందులు ఎదుర్కోవడం వల్ల ఇప్పుడు మన ప్రభుత్వం మారింది, కొత్త ప్రభుత్వం వచ్చింది. నరసాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ అభ్యర్థి బొమ్మిడి నాయకర్ గారు ఎమ్మెల్యే అయ్యారు. మరి బొమ్మిడి నాయకర్ గారు కూడా మరి ఆ ఘటనని అంటే మాధవాయిపాలెం ఉన్న పెర్రీ రేవు ప్రాంతాన్ని పరిశీలించారు. అధికారులు అడిగి తెలుసుకున్నారు. దీనికి ఎంతవరకు పర్మిషన్ ఉంది, దీని పర్మిషన్ అయిపోయిన తర్వాత కూడా ఎందుకు దీన్ని మళ్ళీ వేరే వాళ్ళకి కేటాయించకుండా అలాగే ఉంచారు, దీని మీద వచ్చే ఆదాయం ఎవరి జేబుల్లోకి వెళ్ళింది అనే దాని మీద కూడా నరసాపురం ఎమ్మెల్యే ఎంక్వైరీ చేస్తున్నారు, పరిశీలిస్తున్నారు. మరి ఇప్పుడున్న పరిస్థితి చూస్తే అక్కడ గందరగోళంగా ఉంది. మరకైతే 3 రోజులుగా మన నరసాపురం ఎండి అయితే కనిపించడం లేదు. వెంకట రమణారావు గారు మన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ గారు వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించారు. ఏం జరిగిందో వివరాలు అడిగి తెలుసుకున్నారు. దీని అంతటికీ ఎండిఓ కనిపించబడడానికి కారకుడు, ప్రోద్బలం చేసిన వ్యక్తి నరసాపురం మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నాయకుడు ముదునూరు ప్రసాదరావు అని చెప్పి సాక్షాత్తు నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకుడు ఆరోపిస్తున్నారు. మరి ఏదేమైనా నరసాపురం ఎండిఓ అదృశ్యం పైన రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తుంది. అక్కడ ఏం జరిగిందనే మీద కూడా ఉన్నతాధికారులు కూడా దృష్టి పెట్టారు. రాజకీయ నాయకులు అది కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వెళ్ళినట్టు తెలిసింది. ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద వెంటనే స్పందించి చంద్రబాబు నాయుడు గారు కూడా పూర్తి విచారణ చేయాలని ఆదేశాలు ఇచ్చినట్టు కూడా తెలిసింది. అంతేకాకుండా మన నరసాపురం ఉన్న ఎమ్మెల్యే జనసేన పార్టీ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ గారు కాబట్టి ఆయన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళినట్టు తెలిసింది. మరి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కూడా వెంటనే స్పందించి అధికారులకు ఆదేశాలు ఇచ్చి అక్కడ పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మరి ఎండిఓ పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు కాబట్టి ఆ శాఖ పరంగా కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలని కూడా పవన్ కళ్యాణ్ గారు సంబంధించిన పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించినట్టు తెలిసింది. ప్రస్తుతం నరసాపురం ఎండిఓ అదృశ్యం పైన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు సీరియస్గా తీసుకుని దీని మీద ఈ ఎండిఓ అదృశ్యం వెనక ఎవరి పాత్ర ఉంది, ఏ నాయకుడి పాత్ర ఉందనే దాని మీద క్షుణ్ణంగా ఎంక్వైరీ చేపిస్తున్నారు. మరి ఏదేమైనా ఇవాళ నరసాపురం ఎండిఓ అదృశ్యం పైన రాజకీయ కోణం, రాజకీయ ముసురు కనిపిస్తుంది. మరి ఇది ఎండిఓ మరి నిజంగా మరి అదృశ్యమైన వ్యక్తి బతికే ఉన్నాడా, లేదంటే మరి ఎక్కడన్నా అతను ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం జరిగిందా? అయితే మనిషి అయితే ఎక్కడ కనిపించడం లేదు. రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. మరి దాదాపుగా అతను ఎక్కడ అదృశ్యమయ్యాడంటే ఎక్కడ ఏదన్నా కాలువలో కానీ లేదా ఏదన్నా ఎక్కడన్నా నీళ్ళలో దూకాడా అనేది కూడా చర్చ నడుస్తుంది. మరి క్లారిటీ రావాలి, అధికారులు సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి శరవేగంగా అయితే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు దీని మీద సీరియస్గా తీసుకుని నరసాపురం ఘటనని ఎంక్వైరీ చేయమని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. మరి ఆ ఎంక్వైరీలో ఎలాంటి నిజాలు, ఎవరి పాత్ర ఉంది, ముదునూరు ప్రసాదరాజు పాత్ర ఉందా లేదా, ఎండిఓ ఎందుకు అదృష్టమయ్యాడు, గ్రామస్తులు ఏం చెప్తున్నారు, వెంకటరమణారావు ఎండిఓ కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు, వీటన్ని మీద కూడా మరి క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం నరసాపురంలో అయితే కొద్దిగా టెన్షన్ వాతావరణం ఉంది. కుటుంబ సభ్యుల్లో ఎండిఓ కుటుంబ సభ్యుల్లో మాత్రం ఆందోళన కొనసాగుతుంది. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది.
ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంతవ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో జూలై 3వ తేదీ నుండి ప్రారంభం. రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో ఆడి టూల్ షాపింగ్ సంబరాలు. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. 1+1 మరియు 1+2 ఆఫర్. 3,000 రూపాయలకే 2 గాంధర్వ పట్టు సారీస్, 3,500 రూపాయలకే 2 అవతి పట్టు సారీస్, 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 800 రూపాయలకే 2 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 1,600 రూపాయలకే 2 బర్బరీ సిల్క్ సారీస్, 799 రూపాయలకే 2 డ్రెస్ మెటీరియల్స్, 899 రూపాయలకి 2 స్ట్రైట్ కట్ చుడిదార్స్, 599 రూపాయలకి 2 బాయ్స్ జీన్స్, 349 రూపాయలకి 2 బాయ్స్ టీ షర్ట్స్, 599 రూపాయలకి 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్, 799 రూపాయలకి 2 గర్ల్స్ వెస్ట్రన్ వేర్, 999 రూపాయలకి 3 మెన్స్ షర్ట్, 999 రూపాయలకి 3 మెన్స్ జీన్స్, 999 రూపాయలకి 3 ఆమ్స్టర్ టీ షర్ట్స్. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.